మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఈరోజు మే 1 ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు. దాంట్లో మేము కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కలిసేసి ఇక్కడ వచ్చింది కార్మిక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ మెయిన్ కార్మికులకు యాక్చువల్గా మనం చేసేది కూడా చాలా వాళ్ళు చేసిండే సేవలు వాళ్ళు చేసిండే ఇది వచ్చేదిను వాళ్ళకి మనం ఈరోజు సన్మానించడం అది చాలా తక్కువ. వాళ్ళు నిజంగా ఈరోజు ఏ దేశం కూడా ఏది కూడా ముందుకు సాగాలంటే ముఖ్యం వచ్చిందిను కార్మికులు రైతులు వీళ్ళిద్దరూ కష్టపడితేనే మన దేశం అనేది ముందుకు సాగుతుంది. ఈరోజు ఎంతో వాళ్ళు చేసిన ఎంతో కృషి ఫలితంగా ఈరోజు మన ఇండియా కూడా ఎంతో డెవలప్ అయింది. ఈరోజు మనం రోడ్ల మీద తిరుగుతున్నాము, అన్ని మళ్ళీ బిల్డింగ్స్ చూస్తూ ఉన్నాము, ప్రతి వాటర్ సప్లై సిస్టమ్ కానీ క్లీనింగ్ చూసుకోండి, ఇప్పుడు మున్సిపాలిటీలో క్లీనింగ్ చూసుకోండి, ఆ కార్మికులే కానీ లేకుండా ఉంటే మనం ఇళ్లలో కూడా ఒక రోజు కూడా ఉండలేం. ఈరోజు ప్రతి దానికి కూడా మనం ఈరోజు హాయిగా బతుకుతూ ఉన్నామంటే కార్మికుల సేవ చాలా ముఖ్యము. ఈవెన్ ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళు ఎత్తుకోండి, చేనేత కార్మికులు ఎత్తుకోండి, ఎవరు చూడ ప్రతి చోట వాళ్ళు బగులు వాళ్ళ చెమట వాళ్ళ రక్తం ధారపోసి వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు దేశం కూడా ముందుకు సాగుతూ ఉంది. మనమందరూ కూడా హాయిగా సంతోషంగా బతుకుతూ ఉన్నాం. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, వీళ్లకు ప్రతి ఒక్కరూ వచ్చే గవర్నమెంట్స్ కూడా వీళ్ళ సేవను గుర్తించాలా. వీళ్ళకి ఈరోజు చాలా సదుపాయాలు నా రకంగా అయితే వాళ్ళకి ఇస్తూ ఉండేది చాలా తక్కువ. ఇంకా మంచి సదుపాయాలు వాళ్ళు కల్పించాలా, వాళ్ళ బిడ్డలు చదువుకునేటట్టు చేయాలా, అన్ని రకాలుగా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలా, వాళ్ళ కృషికి తగిన ఫలం వాళ్ళకి అందజేయాలా, అన్ని రకాలుగా గవర్నమెంట్స్ వాళ్ళని ఆదుకోవాలా. అదేవిధంగా ఈరోజు కార్మికుల కోసం దీనికోసం యాక్చువల్గా అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే కార్మికుల పక్షపాతి. ఆయన వచ్చినప్పటి నుండి కూడా కార్మికుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఆయన అత్తజాతి వర్గాల కోసం అందరికీ ఆయన కృషి చేసి ఎంతో పైకి తేవాలనే ఉద్దేశంతో రకరకాల స్కీమ్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ చేనేత కార్మికుల కోసం చూడండి, నేతన్న నేస్తామని పెట్టేసి సంవత్సరానికి 24,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఎంతో రకంగా ఆదుకున్నారు. కార్మికులకు ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా మా పార్టీ అండగా నిలబడుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా వాళ్ళు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కార్మిక ఉద్యమానికి స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ జరుపుకునే ఏకైక స్ఫూర్తిదాయక మేడే రోజు కార్మికులందరికీ రెడ్ సెల్యూట్ తెలియజేసుకుంటున్నాం. అనేక సంవత్సరాలుగా గతంలో అనేక మంది కార్మిక నాయకులు ఉద్యమాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుని సాక్రిఫైజులు చేసి వారి కోసం కార్మిక చట్టాలు తీసుకొస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచీకరణ సమస్యల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దేశంలో కూడా ఈరోజు కార్మిక చట్టాలు తిరోగమనంలో పోతున్నాయి. ఈరోజు అందరూ కార్మికులందరూ ఐక్యతగా ఉండి వారి చట్టాలు గతంలో ఏ చట్టాలైతే వారి కోసం సాధించుకున్నామో వాటన్నిటినీ తిరోగమనంలో పోకుండా వాటి యొక్క ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ కోసం అందరూ సమైక్యంగా పోరాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తీసుకుంటూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పేదల మీద ప్రత్యేక అభిమానంతో ప్రతి కుటుంబానికి విద్య కోసమైతేనేమి, వారి స్వయం ఉపాధి కోసమైతేనేమి పెత్తందారులందరితోనూ పోటీపడి పేదల కోసం న్యాయం జరగడం జరిగింది. నేను ఒకటి మనం చేసుకోవడం ఏమంటే, ఈరోజు సమన్యాయం కావాలంటే మనందరు కార్మికులందరూ కూడా సమైక్యంగా ఉండి వారి మనుగడ కోసం పోవాల్సిన పరిస్థితి వచ్చి మనం చేసుకుంటున్నాం. ఎవరైతే కార్మికుల కోసం పేదల కోసం సహాయంగా నిలబడతారో వారందరికీ కూడా ముందుకు రావాల్సిందిగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.